श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వేద విద్యార్థి ప్రబోధ రెండవ శిబిరమునకు మీ అందరికీ స్వాగతం. గడిచిన నెలలో అక్కడ ఋషికేశ్లో పెద్ద పిల్లలకు మీ అన్నయ్యలు కొంతమందికి అక్కడ జరిగింది. ఈ 2 వారాలు రాబోయే 2 వారాలు మనం కొద్ది రోజులు భాగవత కథలను, కొద్ది రోజులు రామాయణ కథలను విందాం. కథలంటే ఇష్టమేనా? ఈరోజు మనం మొదట భాగవత కథని మొదలు పెడతాం. భాగవతం అనేటి పురాణం. ఆ పేరు విన్నారా మీరు? విన్నారా? అందరు విన్నారా? ఏ పుస్తకం, ఏ ప్యాడ్, ఏ పెన్ను తాకకూడదు. చక్కగా శాఖలో కూర్చున్నట్టు ఇట్లా పెట్టుకొని నన్ను చూస్తూ కూర్చోవాలి, లేకపోతే చేతులు ఇట్లా ఒళ్ళో పెట్టుకొని కూర్చోవచ్చు. వేరే చేతులు ఏ పనులు చేయకూడదు. తల అటు ఇటు తిరగకూడదు. కళ్ళు నన్నే చూడాలి. మీకు నేను చిన్నపిల్లలకి స్కూల్లో పాఠంలాగా చెప్పాలి భాగవతం. మీరు పిల్లలు కదా, అందుకని మధ్య మధ్యలో ఇట్లా మీకు సలహాలు ఇస్తూ మీకు విషయాలను నేర్పిస్తూ చెప్తాను. మొదట ఈ భాగవత కథను అందరూ, భాగవతం అనేటువంటి పేరే వినని వాళ్ళు ఎవరున్నారు? అందరూ వినుంటారు. ఒక చిన్న ధ్యాన శ్లోకంతో మనం ఈరోజు మన కథని ప్రారంభిస్తాం. ఆ శ్లోకాన్ని మీరందరూ తిరిగి చెప్పగలిగితే. సంస్కృతం, చిన్న శ్లోకమే. ఆ తర్వాత వీలైనప్పుడు రాయమని చెప్తాను, మీరు దాన్ని రాసుకుందరు కానీ. సో భాగవతంలో కూడా మీకు 2-3 శ్లోకాలు తెలుసు అని ఈ క్యాంప్ నుంచి, ఈ శిబిరా నుంచి వెళ్ళే లోపల మీరు చెప్పగలగాలి. కొన్ని పాటలు, కొన్ని ఈ భజనలు, వీటికి నేను యాక్షన్ చేస్తూ చెప్తాను. మీలో చాలామంది నన్ను చూడట్లేదు. నేను టీవీలో క్రికెట్ ప్లేయర్ లాగా లేనా? మీరు టీవీలో ఏమైనా చూడరు కదా, చూస్తారా? చాలామంది అక్కడక్కడ చూస్తున్నారు. మరి మీకు కథ ఇంట్రెస్ట్ ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది? అక్కడక్కడ చూస్తుంటే మీరందరూ ఇంట్రెస్ట్గా బాగా శ్రద్ధతోటి వింటుంటే నేను కథ చెప్తాను. కానీ అక్కడ ఇక్కడ చూస్తూ, కింద చూస్తూ, గోళ్ళు గిల్లుకుంటుంటే ఎట్లా కథ చెప్తాను? వినేవాళ్ళకే కదా చెప్పాలి కదా, అవునా కదా? అవును. సరే, చెప్పండి. నేను చెప్పిన తర్వాత యాక్షన్ చేయండి. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. కృష్ణచంద్ర భగవానుకి. ఇది రోజు చెప్తాం ఈ శ్లోకం. కొద్ది రోజుల్లో మీకే మన పాఠం బైహార్ట్ అయిపోతుంది. భాగవతం అనేటువంటిది కొన్ని విషయాలను మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. దీంట్లో కూడా పరీక్షలో క్వశ్చన్లు వస్తాయి. స్వామిని అమ్మవారు భారతం గురించి చెప్తున్నారు. ఇప్పుడే నోట్ చేసుకోవాలంటే నోట్ చేయొచ్చు, కానీ మీరు ఇంకా ఆ పుస్తకాన్ని, ఆ పెన్నునే చూస్తుంటారు.
కథ వినరు. నేను మధ్యలో మీకు రాసేందుకు టైం ఇవ్వను. ఇక్కడ నాకు ఉన్నది గంట సేపే, ఇప్పుడే 15 నిమిషాలు అయింది. అందుకని టక్క చక్కగా రాసేస్తానే చెప్పాడు. పేర్లు, కొన్ని పేర్లు తెలియాలి కదా ఎవరు ఏంటని. ఆ భారతంలో అన్ని కథలు చెప్తూ అన్ని పేర్లు చెప్తున్నారు, జ్ఞాపకం పెట్టుకోవడం కష్టమే కదా. కొంచెం వినాలి, మళ్ళీ మళ్ళీ వింటుంటే జ్ఞాపకం ఉంటాయి. శ్రీమద్ భాగవత మహాపురాణం 18 పురాణాల్లో ఒక ముఖ్యమైన పురాణం. ఎన్ని పురాణాలు? అక్కడ 18 అధ్యాయాలు భగవద్గీత, ఆ 18 పర్వాలు. ఎన్ని పర్వాలు? 18 రోజులు యుద్ధం, భారతం, అన్నీ ఏంటో మరి 18 అని వస్తున్నాయి. సో 18 ముఖ్యమైన పురాణాల్లో శ్రీమద్ భాగవత మహాపురాణం చాలా ముఖ్యమైనది. ఎందువలనంటే దీని యందు శ్రీకృష్ణుడి యొక్క అవతారము ముఖ్యముగా చెప్పబడింది. శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా పుట్టాడు. ఆయన అంతకుముందు ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. కానీ ఈ కృష్ణావతారం అనేటువంటిది మన కలియుగము ప్రారంభమవటానికి ముందు వచ్చినటువంటిది. కలియుగానికి ముందు యుగం పేరేంటో తెలుసా మీకు? వెరీ గుడ్. ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించాడు. అంటే మన యుగానికి ముందు, మనకు చాలా దగ్గర. కానీ మిగతా అవతారాలు ఉన్నాయి చూసారా, వామన అవతారం, నరసింహ అవతారం, కూర్మ అవతారం, మత్స్య అవతారం, ఇవన్నీ ఎన్నో యుగాలకు ముందు జరిగినాయి. అందుకని ఇది మన కలియుగానికి ముందు జరిగింది కాబట్టి అది మాత్రమే కాదు, ఇక్కడ అవతారం తీసుకొని భగవంతుడు 125 సంవత్సరాలు మన మనుషుల యొక్క ఆయుష్ ప్రకారంగా లెక్కిస్తే 125 సంవత్సరాలు శ్రీకృష్ణుడు ఈ భూమి మీద ఆ అవతారం తీసుకొని ఉన్నాడు. ఆ తర్వాత ఆయన తిరోధానమై అవతారం ముగించి వెళ్ళిపోయాడు. కాబట్టి అంత మనుషుడి యొక్క ఆయుష్ ప్రకారం తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు? 125 సంవత్సరాలు. అప్పుడు ఈ భాగవతంలో ఆయన ఆ 125 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి ఏం చేశాడు, ఏమేమి లీలలు చేశాడు, ఇవన్నీ చెప్పబడినాయి దేంట్లో? ఈ భాగవత మహాపురాణంలో. అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటిది భాగవత మహాపురాణం. అర్థమైందా? ఈ భాగవత మహాపురాణం కృష్ణుడి యొక్క కథలతోటి, వేరే కథలు కూడా ఉంటాయి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి దీంట్లో, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇప్పుడు భగవద్గీతలో 18 అధ్యాయాలు అన్నారు, అక్కడేమో 18 పర్వాలు అన్నారు. ఎక్కడ? కాన్ఫిడెన్స్గా చెప్పాలి, ఏదో అడ్డు చూస్తూ. నువ్వేంటి అడ్డు తిరిగి కూర్చున్నావు? నన్ను తిరిగి కూర్చో, ఇటు నన్ను చూడు, ఇటు తిరుగు. అలాగే ఈ భాగవత మహాపురాణంలో కూడా 12 స్కందాలు ఉన్నాయి. ఏంటవి? చాప్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అవి 18 చాప్టర్స్, 18 అధ్యాయాలు, 18 పర్వాస్. ఇక్కడ 12 స్కందములు అంటారు, 12 చాప్టర్స్. ఓకే, అప్పుడు మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇవే ప్రశ్నలలో వస్తాయి పరీక్షలో. సో భాగవత మహాపురాణం చాలా ముఖ్యమైనది. శ్రీకృష్ణుడి యొక్క 125 సంవత్సరాల జీవిత చరిత్ర అంతా చాలా విస్తరించి వివరించబడింది. తర్వాత 18,000 శ్లోకాలతో ఉంది. ఎన్ని వేలు? చూడు, నా ముందే కూర్చున్నావు. ఈరోజు వాచ్ మీ ముందుకు వచ్చింది, నాకు వెనక్కి వెళ్ళింది. అందుకని అందరు వాచ్ని చూస్తున్నారు. రేపటి నుంచి నేను ఏదైనా మార్చాలి. అందుకని అటు చూడకూడదు.
అలా చూస్తే గురువుగారి మీద శ్రద్ధ లేదు, భక్తి లేదని అర్థం. ఇవన్నీ నేర్చుకోవాలి. స్వామినం ఎన్ని చెప్తున్నారు చిన్న చిన్నవన్నీ. అలాగే ఇక్కడ కూడా 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు? మీరు చాలా అలర్ట్గా ఉంటే నేను కథ కొంత వేగంగా వెళతాను. మీరందరూ కొంచెం నేను తెలుగు అర్థమవుతున్నది నేను మాట్లాడేది. మరి చాలామంది అట్లా అక్కడక్కడ చూస్తున్నారు నిద్రలు వస్తున్నట్లుగా. ఎన్ని స్కందములు? 12 స్కందములు. ఓకే, దీంట్లో మనం ఈరోజు ఇది కృష్ణుడి చరిత్రతోటి, కృష్ణుడు యొక్క అవతారంతో కూడి ఉన్నది కాబట్టి మొదట ఆ కృష్ణచంద్ర భగవానుడు శ్రీకృష్ణుణ్ణి మనం ఒకసారి స్వాగతం చెప్పి పిలిచి ఒక పాట రూపంలో ఆ తర్వాత కథ ఇంకా ముందుకు వెళతాం. స్వాగతం కృష్ణ, చెప్పండి. స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ. పాట పాడుతున్నాను, అందరికీ ఇంకా నిద్రపోలేదు. తాళాలు వాయిస్తున్నాను, నిద్రపోలేదు. కథ చెప్తున్నాను, ఇంకా బాగా ఇంట్రెస్ట్ రాలేదు. ఏమిటో మరి మీ కష్టం నాకు తెలియలేదు. సరే, భగవంతుడు తెలుసు. అబ్బా, ఇప్పుడు నవ్వుతున్నారు సార్. మీరు అట్లా జోకులు వేయండి సార్, నవ్వుతాము. వేస్తాను, అప్పుడప్పుడు జోకులు వేస్తాను. జోకులు వేస్తే మళ్ళీ మరి విషయాలు చెప్పొద్దు మీకు. సరే, జోకులు వేస్తూనే విషయాలు చెప్తాం. సో శ్రీకృష్ణచంద్ర భగవాన్ని మనం స్వాగతించాం, పిలిచాం. ఇప్పుడే కదా కొద్ది రోజుల కిందట శ్రీకృష్ణ జయంతి జరుపుకున్నాం. ఆశ్రమంలో చేశారా అక్కడ? సరే, ఈ భాగవతము అసలు ఎప్పుడు ఎవరు రాశారు? అన్ని పురాణాలు రాసింది ఆ వ్యాస భగవానుల వారే. పురాణాలని రాసింది ఎవరు? శ్రీ వేద వ్యాస భగవానుడు. ఇది కూడా ఆయన రాశాడు. ఎప్పుడు, ఎందుకు రాశాడు? ఆ తర్వాత ఇది మనకెట్లా దొరికింది? ఇప్పుడు ఈ భాగవతం దొరకటం అంటే ఈ రోజుల్లో పుస్తకం ఉంది, కానీ ఆ రోజుల్లో పుస్తకాలు లేవుగా. మరి ఇక్కడ పెట్టుకుండేవాళ్ళు, ఇట్లా చెప్పేవాళ్ళు, శిష్యులందరూ కూర్చొని ఇట్లా వినేవాళ్ళు. ఇక్కడ పెట్టుకొని ఇట్లా చెప్పి ఇట్లా వినేవాళ్ళు. దానికి ఒక శ్లోకం ఉంది, తర్వాత చెప్తా. అప్పుడు సో ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు రాశారు? ఇది మనకెట్లా దొరికింది ఈ భాగవతం? సో వ్యాస భగవానులు వారు రాశారు. ఆయన భారతం రాసిన తరువాత, మహాభారతం రాసిన తరువాత ఈ భాగవతాన్ని రాశారు. దానికి ఒక కారణం ఉంది. ఇవన్నీ కొంచెం ముఖ్యమైన విషయాలు మీరు చిన్న వయసులో తెలుసుకోవాలి. మళ్ళీ 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 విని తెలుసుకోవాలి. మళ్ళీ 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 బాగా ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. మీలో కొంతమంది ఇట్లా భాగవతాన్ని చెప్పగలిగేటువంటి భాగవత ఆచార్యులు కావాలి. వేదం చదువుతున్నారు అవన్నీ, మరియు ఇవన్నీ వేదంలో భాగాలే. వేదంలో నుంచి శృతులు, స్మృతులు, పురాణాలు అన్నీ వచ్చినాయి కదా. అందుకని దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడు అది భారతం రాశారు. ఆయనకి తృప్తి రాలే, ఆయన సంతోషం కలగలే.
మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయని స్వామిని వారు చెప్పారా? ఎన్ని శ్లోకాలు? ఒక 1,00,000 శ్లోకాలు. ప్రపంచంలో మరొక ఏ పుస్తకం కూడా అంత పెద్దది లేదు. ఇప్పుడు 1,00,000 శ్లోకాలతో పుస్తకం ఇప్పుడు కూడా మనకుంది. చదివేవాళ్ళు లేరు. మీరందరూ చదవాలి తర్వాత. అర్థమైందా? ఆయన అన్ని 1,00,000 శ్లోకాలు రాసి కూడా ఆయనకి మనసుకి శాంతి రాలేదు. ఎవరికి? వ్యాసుల వారికి. అప్పుడు నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చి, ఏంటి వ్యాస భగవానుడు, మీరేంటి ఇట్లా కొంచెం దిగులుగా ఉన్నారేంటి, ఏదైనా డిస్టర్బ్ అయిందా మైండ్ అని అడిగారు. ఎవరు? నారదుల వారు. వ్యాసుల వారిని అడిగితే, నాకు భారతం రాశాను కానీ మనస్సుకి శాంతి రాలేదు, తృప్తి కలగలేదు, ఇంకా ఏంటో కొరతగానే లోపంగానే ఉంది అన్నారు. అప్పుడు నారదుల వారు చెప్పారు, ఏంటంటే నువ్వు భారతం రాశావు, ధర్మాన్ని గురించి చాలా విషయాలు రాశావు, కానీ భక్తి విషయాన్ని నువ్వు ఒకే చోట బాగా రాయాలి. భక్తి విషయాన్ని దానికోసం నువ్వేం చేస్తావంటే శ్రీమన్నారాయణుడి యొక్క, శ్రీకృష్ణుడి యొక్క ఈ లీలలు కథలు వచ్చేటువంటి విధంగా ఒక పురాణాన్ని రాయి అన్నారు. అప్పుడు వ్యాస భగవానుల వారికి ఈ సంకల్పం కలిగింది. ఆయన భాగవత మహాపురాణాన్ని హిమాలయాల్లో వ్యాస గుహ అని ఇప్పుడు కూడా ఉంది. ఆ బదరి ఆశ్రమాల నుంచి ఇంకా పైకి 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 వెళితే అక్కడ కూర్చొని అక్కడి నుంచే సరస్వతి నది మొదలవుతుంది. కానీ సరస్వతి నది ఇప్పుడు మన కళ్ళకు కనపడదు. కలియుగం కదా, జ్ఞానగంగ జ్ఞాన నది సరస్వతి సాధారణ మనుషులకు కనపడదు. అందుకని అది గంగలో కలిసి కింద నుంచే ప్రవహిస్తున్నది. సరే, వ్యాసుల వారు అక్కడ కూర్చొని శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని రాశారు. ఆ తర్వాత ఆయన అప్పుడు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే దీంట్లో భక్తి. అందుకని ఈ 2 వారాలు మనం వినబోయేటువంటి ఈ భాగవత రామాయణ ఈ కథల అన్నిటి యొక్క సారాంశం, వీటన్నిటి కలిపి మనము ఒక ఏంటంటే స్లోగన్ ఇస్తాం. స్లోగన్ అంటే ఏమంటారు? ఒక టైటిల్ ఇద్దాం. టైటిల్ అంటే తెలుసు కదా, ఒక పేరు పెడతాం కదా. అట్లా ఏం పేరు పెడదామంటే భాగవతమే కదండి, భాగవతం అని చెప్పండి పేరు అంటే. అట్లా కాదు, నేను ఒక కొత్త పేరు పెడుతున్నా, జాగ్రత్తగా వినండి. దైవము కొరకు చెప్పండి, దేశము కొరకు జీవిద్దాం. మొత్తం కలిపి చెప్తా, తర్వాత మీరు చెప్పాలి, నేరుగా కూర్చోవాలి. దైవము కొరకు దేశము కొరకు జీవిద్దాం. దైవము కొరకు దేశము కొరకు జీవిద్దాం. అర్థమైంది కదా అందరికీ? అర్థమైందిగా అందరికీ? దీన్ని కొంచెం వివరణ ఇస్తాను. ఎందుకు అట్లా చెప్తున్నారు? దేవుడి కొరకు. దైవం అంటే తెలుసు కదా, దేవుడు. దేవుడి కొరకు మనం జీవిస్తున్నాము అంటే మనకు మోక్షం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ఎందుకు మోక్షం రావాలి అంటే, మనుషుడిగా పుట్టిన తర్వాత 4 పురుషార్థాలు చెప్పారు కదా, అవి మీకు తెలిసిందో తెలియలేదో చెప్పుంటారు అమ్మ. లేకపోతే 4 పురుషార్థాలు. మనిషి అయి పుట్టినవాడు వాడి జీవితంలో ఏమి చెయ్యాలి అని అడిగితే, ధర్మ చెప్పండి, అర్థ, కామ, మోక్ష. ఈ 4ని కలిపి ఏమంటారు? చతుర్విధ పురుషార్థాః. చెప్పండి. The 4 accomplishments should be accomplished by every human being అంటారు. సరే, మధ్యలో ఇంగ్లీష్ ఎందుకంటే మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేయడానికి. మరి అప్పుడు దాంట్లో చివరిలో ఏం చెప్పారు? పైమెట్టు మోక్షం కదా.
అప్పుడు ఆ మోక్షాన్ని మరి పొందాలంటే ఆ మోక్షాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు ఆ భగవంతుడు. కాబట్టి భగవంతుడి కోసం, దైవం కోసం జీవించాలి. ఆ దైవం కోసం జీవించాలని నిర్ణయించుకొనే మీరు పిల్లలు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వేద పాఠశాలలోకి పంపించారు. బాగా అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని మీరు ఇంటికి వెళ్ళినప్పుడు హాలిడేస్లో చెప్పాలి, మీ అమ్మా నాన్నలకి చెప్పాలి. దైవం కోసం జీవించాలంటే ఈ వేదం. ఎందుకు? వేదం అనేటువంటిది భగవంతుడి యొక్క వాణి. భగవంతుడు వేరు, వేదం వేరు కాదు. భగవంతుడే వేదం, వేదమే భగవంతుడు. కాబట్టి అట్లాంటి భగవంతుడిని మీరు ఇంత చిన్న వయసులోనే ఆ దైవం కోసం జీవించాలని చెప్పి నిర్ణయించుకొని వేద పాఠశాలకు వచ్చారంటే, మొన్న సాయంకాలం నుంచి ఆ స్వాముల వారు, నిన్నంతా ఈ స్వామిని వారు, ఇప్పుడు ఈ ఆచార్యులు వారు అందరు ఏం చెప్తున్నారు? మీరు చాలా అదృష్టవంతులు. మీరు మేమని చెప్పండి, మేమందరం ఇట్లా చెప్పుకోండి, అదృష్టవంతులు. ఇది మనం గట్టిగా పట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. వేరే ఏమీ గతి లేక ఏదో ఇంకా మా తల్లిదండ్రులు ఇష్టపడి మమ్మల్ని వేద పాఠశాలలో వేశారని కాదు. అబ్బా, నేను దేవుడి కోసం జీవిస్తున్నాను, ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, మోక్షాన్ని పొందాలంటే నాకు ఈ వేదమాతనే మనకు అనుగ్రహించాలి. ఇప్పుడు ఊరికి మీరు అధ్యయనాలు చేస్తున్నారు. పోగా మీరు ఇవన్నీ చదువుతారు, ఇవన్నీ నేర్చుకుంటారు, మరికొందరికి నేర్పిస్తారు. కాబట్టి దీనికి మించినటువంటి మరొక గొప్ప వృత్తి అంటే పని బ్రాహ్మణుడికి లేదు. వేద అధ్యయనం చేయనివాడు బ్రాహ్మణుడు కాదు. కాబట్టి నిజమైన బ్రాహ్మణుడు అంటే వేద అధ్యయనం చేసేవాడై ఉండాలి. సరే, అప్పుడు మన ఈ యొక్క శిబిరం యొక్క టైటిల్ ఏంటి? ఈ కథల మూలంగా దైవము కొరకు, దేశము కొరకు జీవిద్దాం. అది సరేండి, దేవుడి కోసం అన్నారు, పురుషార్థం అన్నారు, మోక్షం అన్నారు, మేము వేదం చదువుతున్నామని మమ్మల్ని మీరు పొగుడుతున్నారు. మరి ఆ దేశం కొరకు అంటారేంటి? ఎందుకంటే జాగ్రత్తగా వినాలి. ఏమిటంటే అమ్మ నిన్నటి నుంచి మహాభారతంలో మీకు ధర్మం అని చెప్తున్నారు. ధర్మాన్ని గురించి కదా చాలా శ్లోకాలు, చాలా మాటలు. ధర్మం, ఒక మనిషి ధర్మాన్ని అనుసరిస్తూ ఉండాలంటే ఎట్లా అనుసరిస్తాడు? ఎవరికి చేస్తాడు ధర్మం? ఎవరితోటి సత్యం పలుకుతాడు? చుట్టూ ఉన్న మనుషులతోటే కదా. చుట్టూ ఉన్న మనుషులు అంటే ఎవరు? మన ఇల్లు, మన ఊరు, మన పట్టణం, మన దేశం, ఈ ప్రపంచం మొత్తం, ముఖ్యంగా మన దేశం. అందుకని దేశం కోసం జీవిస్తామంటే అర్థం ధర్మంతో జీవిస్తానని అర్థం. చెప్పండి, దేశం కోసం జీవిస్తామంటే ధర్మం కోసం జీవిస్తానని అర్థం. ఎందుకంటే ధర్మము అనుసరించకుండా మోక్షం రాదు. చూడు, రెండుకి లింక్ ఉంది. అందుకనే మొట్టమొదట నిద్రపోయేవాళ్ళని పోనండి, డిస్టర్బ్ చేయదు. ఇంకా మనం ఏం చేయలేము. నిద్ర దేవతకి అది వచ్చిందంటే కంట్రోల్ ఉండదు, పర్వాలేదు. కానీ అందరు నిద్రపోకూడదు. మీరందరు నిద్రపోతే నేను నిద్రపోతా కాదు. నేరు కూర్చుంటే నిద్ర రాదు. ఒకటి, క్లాసుకు వచ్చే ముందు ముఖం కళ్ళు కడుక్కొని వస్తే నిద్ర రాదు. సరే, అర్థమైందా ఇప్పుడు? దైవం కొరకు, దేశం కొరకు. ఎందుకంటే నేను ధర్మాన్ని అనుసరిస్తాను, మోక్షాన్ని పొందుతాను. చెప్పండి, ధర్మాన్ని అనుసరిస్తాను, మోక్షాన్ని పొందుతాను.
ఇది మీరు ఇంటికి వెళ్ళి ఎందుకంటే మీ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు ఈ విషయం తెలుసుకొని నువ్వు చెప్పావంటే. అర్థమైందా? మీకేమైనా సందేహం ఉంటే తర్వాత నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అట్లా అడగచ్చు. సరేనా? ఓకే. ఏం చెప్తున్నా మనం ఇప్పుడు? ఒక టైటిల్ ఇచ్చేసాం మన శిబిరానికి, ఈ కథలకు. భాగవతం యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. 18,000 శ్లోకాలు, 12 స్కందాలు. ఆ వ్యాసుల భగవాను వారు ఈ భాగవతాన్ని రాసిన తర్వాత ఆయన యొక్క కొడుకు సుఖమహామునికి చెప్పారు. ఎవరికి చెప్పారు? చాలా గొప్పవాడు, చిన్న వయసులోనే జ్ఞాని, చాలా గొప్పవాడు. అటువంటి సుఖమహాముని మీరు చూడండి, వేద పాఠశాలలో చదువుతూ ఉన్నారు. మామూలు స్కూళ్ళల్లో లాగా మీరు అటు ఇటు చూడటం, ఇంత డిస్ట్రాక్టెడ్గా ఉండకూడదు. ఒక 2 నిమిషాలు కూడా ఇట్లా కథ చెప్తున్నాను, మీరు నన్ను చూడట్లేదు, కష్టమే ఉంది దీంట్లో. ఇవన్నీ తెలియవు కదా మీకు, ఇవన్నీ తెలియవు. కృష్ణుడు వెన్న దొంగిలించాడు, కుండ పగలగొట్టాడు, ఇవి తెలుసు మీకు, అది అందరికీ తెలుసు. కథ చదువుతాం కదా చిన్నప్పుడు. మరి ఈ విషయాలు తెలియలేదు కదా. ఇప్పుడు 8-10 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, ఇప్పటి నుంచి తెలుసుకోవాలి కదా. ఇక్కడికి వచ్చింది అందుకే. కుండ పగలగొట్టాడు, వెన్న దొంగిలించాడు అనేది ఎక్కడైనా ఎవరైనా చెప్తారు. ఆ గోపికలతోటి ఆడుకున్నాడు, అదే నేను చెప్పబోయేది కూడా తర్వాత. కానీ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని తీసి చెప్పుకోవాలి మనం. అందుకని వినండి జాగ్రత్తగా. అప్పుడు ఆయన కొడుకు సుఖమహామునుల వారికి చెప్పారు. ఆ సుఖమహాముని తర్వాత పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. ఎవరికి? ఈయనెవరండి? పరీక్షిత్ మహారాజు పాండవుల యొక్క మనవుడు. ఎవరు? పాండవుల యొక్క మనవుడు అంటే ముఖ్యంగా అర్జునుడి యొక్క కొడుకు అయినటువంటి అభిమన్యుడి యొక్క కొడుకు ఈ పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజుకి ఒక ముని కుమారుడు వలన శాపం ఇవ్వబడింది. ఆ కథలంతకి నేను లోపలికి వెళ్ళడం లేదు ఎక్కువగా, మీకు అట్లా జస్ట్ ఒక టచ్ చేస్తూ వస్తున్నాను చెప్తూ. పరీక్షిత్ వేటాడటానికి అడవికి వెళ్ళాడు. మధ్యాహ్నం టైం అయింది, దాహమైంది, వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేదు మీలాగా అప్పుడప్పుడు. అక్కడ దిగాడు రథం, గుర్రమో రథమో దిగి అన్ని వైపులు చూస్తుంటే అక్కడ ఆశ్రమాలే ఉన్నాయి, కొన్ని గుడిసెలు. ఒక చోటికి వెళ్ళి లోపల ఎవరైనా ఉన్నారా, నాకు కొంచెం దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. ఎవరు పలకలేదు. అట్లా చూస్తున్నప్పుడు ఒక శమీక వృక్షము కింద కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి శమీక ఋషి ఉన్నారు అక్కడ. శమీక వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి శమీక ఋషి అని పేరు వచ్చింది. ఆయన చాలా దీర్ఘమైన సమాధి స్థితిలో ధ్యానంలో ఉన్నాడు. పరీక్షిత్ 2-3 సార్లు పిలిచాడు, ఆయన కళ్ళు తెరవలేదు. ఈ దాహంతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు కాబట్టి పరీక్షిత్ మిట్ట మధ్యాహ్నం అయింది కాబట్టి కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడ కొంచెం దూరం కూర్చోండి మీరిద్దరు. అక్కడ కింద చచ్చిపోయి పడి ఉన్న ఒక చిన్న పాము పిల్ల ఉంది. ఇతడి దగ్గర ఉన్న బాణంతో ఆ పాము పిల్లను అట్లా తీసి, చచ్చిపోయింది, ఆయన మెడలో అట్లా వేసేసాడు. వేసి కోపం వచ్చి వెళ్ళిపోయాడు. చూసారా, కోపం వచ్చినప్పుడు ఒక దేశానికి చెందిన రాజు, పాండవుల యొక్క మనవుడు, మంచి ధర్మజ్ఞుడు కూడా ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు? ఆయన నిన్ను, ఆయన పాటికి ఆయన ధ్యానంలో ఉన్నాడు, కానీ నీకు దాహంగా ఉంది, ఆకలిగా ఉందని చెప్పి నీకు ఆయన కళ్ళు తెరిచి ఏం చెప్పలేదని కోపం రావచ్చా? రాజుకి కోపం శత్రువుల మీద రావాలి. ముఖ్యంగా బ్రాహ్మణుడంటే పూజనీయుడు కదా. ప్రతి దేశంలో ప్రతి చోట రాజు బ్రాహ్మణుడిని పూజిస్తాడు. మన పురాణాల్లో అంతా అంతే. అందుకనే దశరథుల వారి యొక్క సభలో వశిష్ఠుల వారు సలహాదారుడు. అన్ని చోట్ల ఆ బ్రాహ్మణు గురువులు ఉంటారు, కుల గురువులు.
ఎందుకంటే సలహాలు ఇవ్వటానికి, ధర్మం గురించి చెప్పడానికి. మరి అటువంటి బ్రాహ్మణుని అవమానపరుస్తాడు పరీక్షిత్, తప్పు కదా. అందుకని ఇంకా అవమానపరిచాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ విషయం ఈ శమీక ముని యొక్క కొడుకు, మీ అంత వయసు ఉంటుంది, 12-11 వయసు, వాడు ఎక్కడో అక్కడ నదికి వెళ్ళి ఆడుకుంటానికో స్నానం చేయడానికో వెళ్ళాడు. ఆ పిల్లలు కూడా ఎవరో తర్వాత చూశారు, అక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి, చూసి ఒరే మీ నాన్న, ఆ అబ్బాయి పేరు శృంగి, ఏం పేరు? శృంగి. శమీక ఋషి, పరీక్షిత్ మహారాజు శమీక ఋషి, శృంగి. ఆ కథలో ఎవరో ఒక ఆయన చూడటానికి రాజులాగా ఉన్నాడురా, ఆయన మీ నాన్నగారు మెడలో ఆ చచ్చిపోయిన పావుని వేసేసి రథం ఎక్కి వెళ్ళిపోయాడు అన్నాడు. వీడికి కోపం వచ్చింది చూడండి. ఎవరికి? శృంగికి. చిన్నపిల్లవాడు అక్కడే నది ఒడ్డునే నీళ్లు తీసుకొని, చిన్న పిల్లవాడైనా కూడా పుట్టినది ఆ ఋషి యొక్క వంశంలో, చిన్నప్పుడే తపస్వి, అంత శక్తి ఉందా, శాపం ఇచ్చేశాడు. ఎవరైతే మా నాన్నగారి మెడలో ఈ పామును వేసి ఇట్లాంటి తప్పు కార్యం చేశాడో ఆయన ఈ రోజు నుంచి 7 రోజుల లోపల, ఏడో రోజు తక్షకుడనే కాలకూట విషము ఉన్నటువంటి ఆ పాము చేత కరిసి చచ్చిపోతాడు అని అక్కడే శాపం ఇచ్చేశాడు. చిన్న పిల్లవాడు, ఋషి కొడుకు. ఇంకా శాపమే. సరే ఇక్కడికి వచ్చాడు, వాళ్ళ నాన్నేమో తర్వాత కళ్ళు తెలిస్తే, ఏంట్రా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు దుఃఖంగా ఉన్నావు ఏంట అంతా చెప్పారు. దీనికి పోయి నువ్వు శాపం ఇవ్వచ్చా? చూడు, బ్రాహ్మణుడికి శక్తి ఉన్నా కూడా ఎవరిని శాపం ఇచ్చినట్లుగా మాట్లాడకూడదు, తిట్టకూడదు. మన నోట్లోనే చెప్పుడు కూడా చెడ్డ మాటలు రాకూడదు, మంచి మాటలే రావాలి. చెడ్డవాళ్ళండి వాళ్ళు, మరి వాళ్ళకి మంచి మాటలు చెప్తే అర్థమవుతుందంటే చెడ్డవాళ్ళకు కూడా మంచి మాటలు చెప్పి మార్చగలిగే శక్తి మన దగ్గర ఉండాలి. అర్థమైందా? అప్పుడు తప్పు చేసావు బాబు నువ్వు, పిల్లవాడా, నీకు తెలియలేదు, ఆయన వచ్చింది ఈ దేశం యొక్క రాజు, ఈయన త్రికాల జ్ఞాని, ఆయన తెలిసిపోయింది ఎవరు వచ్చారు, ఏం జరిగిందని. ఆయన మహారాజు. ఒక రాజుకు నువ్వు ఇట్లా శాపం ఇస్తే 7 రోజుల్లో ఈ దేశం యొక్క రాజు చచ్చిపోతాడంటే దేశం ఏమైపోతుంది? కష్టమే కదా దేశానికి. సడన్గా దేశానికి రాజు లేకపోతే చాలా కష్టం కదా పాలించేవాడు. అందుకని నువ్వు అట్లీస్ట్ ఏం చేస్తావంటే, ఇంకా శాపాన్ని ఇప్పుడు వాపస్ తీసుకోలేము. ఆయనకి తెలియదు నువ్వు శాపం ఇచ్చింది, ఎందుకంటే పరిస్థితి వెళ్ళిపోయాడు కదా. ఎవరినైనా పంపించి ఇట్లా శాపం ఇవ్వబడింది మీకు అని చెప్పు అన్నాడు. ఆ పరీక్షిత్తు ఈ తప్పు పని చేశాడే కానీ ఆ వెళ్ళిపోయేటప్పుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపట్టు తెలుసా? ఏంటి నేను ఇట్లాంటి తప్పు చేశాను, నాకు బుద్ధి లేదు, ఎంత చెడ్డ పని చేశానని చెప్పి బాధపడుతున్నాడు. ఇక్కడ దాహం అన్నాడు, ఆకలి అన్నాడు, కానీ ఇంటికి వెళ్ళాడు కానీ ఒక్క మంచినీళ్ళు తాగలేదు, ఏమి తినలేదు. చాలా బాధపడుతూ, నేను చేసిన తప్పుకి అందరు దేవతలు నన్ను శిక్షించుగాక, నేను ఇప్పుడే ఆ అగ్ని వచ్చి నన్ను భస్మం చేయుగాక అని తిట్టుకుంటున్నాడు తనే. అంటే రాజు అంత తప్పు పని చేయకూడదని. ఈలోపు కబురు వచ్చింది, మీకు 7 రోజుల్లో ఆ తక్షకుడు అనే పాము కరిసి చచ్చిపోతారని చెప్పగానే అప్పుడు పరీక్షిత్ శాంతపడ్డాడు. అబ్బా, ఏంటి నా తప్పుకి సరి అయినటువంటి పనిష్మెంట్ వచ్చింది నాకు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఎవరైనా ఒప్పుకుంటారు అట్లా? మామూలు వాళ్ళైతే రే వెంటనే అమెరికాకు ఫోన్ చేయరా, ఏదైనా పాయిజన్, యాంటీ స్నేక్ పాయిజన్ మందు ఉందేమో అడుగురా, అక్కడ హాస్పిటల్ ఏమైనా దొరుకుతుందేమో అడుగురా అని చెప్పి కదా అంటాం. ఏదైనా సర్జరీ చేస్తారా, ఆపరేషన్ చేస్తారా కనుక్కోరా అని చెప్పి పరిగెడతాం. పరీక్షిత్ అంత దేశానికి రాజు, నాకు ఈ శాపం సరి అయినది అని చెప్పి మరి ఇప్పుడు ఏం చేయాలి? 7 రోజుల్లో, ఇక్కడ చాలా ముఖ్యం భాగవతం ఈ పాయింట్, 7 రోజుల్లో ప్రాణం పోతుందని తెలిసినటువంటి ఆ పరీక్షిత్ ఇప్పుడు 7 రోజుల్లో ప్రాణం పోతుంది కాబట్టి మరి ఇప్పుడు చివరి సమయంలో మనిషి చేయవలసిన పని ఏమిటి అని తెలుసుకొని ఉన్నాడు ఇంతకుముందు. ఎందుకంటే మంచి విషయాలు చాలా విన్నాడు.
శ్రీమన్నారాయణ స్మరణం తప్ప మరొకటి ఏమీ లేదు. జై జై నారాయణ నారాయణ హరి హరి, జై జై నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి. పాడండి. తప్పట్లు కొట్టట్లేదు, పాడట్లేదు. జై జై నాతో పాడకూడదు, నేను కొత్తగా చెప్తున్నాను. కొత్త పాట నీకు ఎలా వస్తుంది? వినాలి కదా మొదట. జై జై నారాయణ నారాయణ హరి హరి, జై జై నారాయణ నారాయణ హరి, లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీ నారాయణ హరి 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 హరి, హరి 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 హరి. జై జై నారాయణ నారాయణ హరి హరి, జై జై నారాయణ నారాయణ హరి హరి. బదరీ విశాల భగవాన్కి. అప్పుడు అంతకాలంలో మనుషుడు యొక్క ప్రాణం పోయే సమయంలో ముందు భగవత్ స్మరణం చేయాలని పరీక్షిత్ బాగా. టైం ఎంతైంది? అందుకని ఏం చేశాడో తెలుసా? ఈ 5 నిమిషాలు కథ నిలిపేస్తాం. వెంటనే రాజు కిరీటం, రాజు డ్రెస్సు అన్నిటిని వదిలేసి, భార్య ఉంది, పిల్లవాడున్నాడు, జనమేజయుడు. ఆ జనమేజయుడికే ఈ భారతం చెప్పబడింది. ఈ భారతాన్ని ఋషులు వారు, మైత్రేయ ఋషి ఎవరో, ఈ జనమేజయుడికే మహాభారతం చెప్తారు తర్వాత. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి సత్యాగ్రహంలాగా, అంటే ఇంకేం తినకుండా గంగానది తీరానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఉపవాసంతో భగవత్ చింతన. నాకిప్పుడు ఈ చివరి సమయంలో ఎవరు కృష్ణ కథ చెప్తారు, నాకెవరు కృష్ణ కథ చెప్తారు అని చెప్పి ఎదురు చూస్తూ కృష్ణుణ్ణే తలుచుకుంటూ గంగానది ఒడ్డునకు వచ్చి కూర్చున్నాడు. ఈ పరీక్షిత్తు కృష్ణుడిచే రక్షించబడి పుట్టాడు, కానీ కృష్ణుడిని చూడలేదు. ఆ కథ ఏమిటి అనేటువంటిది నేను రేపు చెప్తాను. అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోయినాడు కదా, కానీ అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర గర్భవతిగా ఉంది. అప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడు బయలుదేరి ద్వారకాకి వెళ్ళిపోవాలి. ఆయన ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఆ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుని సంహరించాలని చెప్పి అశ్వత్థామ ఒక ప్లాన్ వేశాడు. ఇవన్నీ మీకు కొంచెం, ఆ అశ్వత్థామ ఎవరండి, వీళ్ళు ఉంటారు. ద్రోణాచార్యుడు ఒక పిల్లవాడు. మనకు కొద్ది రోజులే కాబట్టి నేను కథ అంతా ఎక్కువ డీటెయిల్డ్గా వెళితే ఇప్పుడే లైట్గా చెప్తుంటేనే నిద్రపోతున్నారు. నాకు భయంగా ఉంది. నేను ఇంకా లైట్గా చెప్పాలా, కొంచెం స్ట్రాంగ్గా చెప్పాలా అని. ఇంకా స్ట్రాంగ్గా అంటే నాకు దగ్గు వస్తున్నది ఇవాళ, రేపు సరిగా అయిపోతుంది. మరి స్ట్రాంగ్గా చెప్పాలంటే మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలి కదా. మీరు స్ట్రాంగ్గా కూర్చుంటా, నేను ఇటు చూస్తే అక్కడంతా ఆడుతున్నారు, నేను ఇటు చూస్తే ఇక్కడంతా ఆడుతున్నారు, నేను ఇక్కడ చూస్తే వీళ్ళు వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు వీళ్ళని చూస్తున్నారు. బాగుందే కదా. మొత్తానికి ఎందుకు అంటే పాండవుల వంశమే ఉండకూడదు అని అశ్వత్థామకు కోపం. కౌరవులందరూ చచ్చిపోయారు కదా, పాండవులు ఉన్నారు 5. ఉప పాండవులు చచ్చిపోయినారు. పాండవుల యొక్క పిల్లలు వేరే వాళ్ళు చచ్చిపోయినారు. వీడొక్కడే మనవుడు, ఎక్కడ ఇంకా పుట్టలే, ఉత్తర గర్భంలో ఉన్నాడు. అశ్వత్థామ ఒక అస్త్రాన్ని వదిలాడు, బ్రహ్మాస్త్రము ఏదో అస్త్రాన్ని వదిలి ఆ గర్భంలో శిశువుని చంపాలని. అప్పుడు ఆవిడ వచ్చి కృష్ణుడి కాళ్ళ మీద పడి ప్రార్థించి, రక్షించు, పాహి పాహి జగత్ప్రభో అని ప్రార్థన చేస్తుంది. అప్పుడు కృష్ణుడు
అభయాస్తం ఇచ్చి లోపల చక్రాన్ని పంపించి చిన్న రూపంగా ఆయన దర్శనమిచ్చి గర్భంలో ఉన్న పరీక్షిత్తుని అప్పుడే చుట్టూ తిరుగుతూ కాపాడాడు, అస్త్రం ఏమి చెయ్యకుండా. అంత గొప్పవాడు పరీక్షిత్, సామాన్యుడు కాదు. ఆ పరీక్షిత్తుకి ఈ సుఖమామునుల వారు రేపు వస్తారు, వచ్చి ఈ భాగవతాన్ని మొదలు పెడతారు. మనం ఎక్కడి వరకు వచ్చాం? ఇప్పుడు గంగానది ఒడ్డు వరకు వచ్చాం. ఎవరితోటి? పరీక్షిత్ తోటి. రేపు సుఖదేవుల వారు వస్తారు. ముందు ఎవరో పిలిచారండి, ఆయన వస్తారు. వచ్చేసి ఈ భాగవతాన్ని మొదలు పెడతారు. మనం ఈరోజు ఇంతటితోటి ఈ కథను నిలిపేస్తాం. మరలా రేపు ఇదే సమయంలో సమయమైన మారితే చెప్తారు. చివరిగా ఈ భజనని చెప్తాం ప్రతిరోజు. మీరు చెప్పగలిగితే చెప్పండి, వినండి. మొదటిలాతే ఆ వాయించేవాడు కొంచెం బాగా వాయించాలి. ఓం ఆనందం ఓం ఆనందం ఓం ఆనందం ఓం ఆనందం ఓం ఆనందం సచ్చిదానందం ఓం ఆనందం కృష్ణానందం ఓం ఆనందం కృష్ణానందం ఓం ఆనందం ఆత్మానందం ఓం ఆనందం అమృతానందం ఓం ఆనందం ఓం ఆనందం ఆత్మానందం ఓం ఆనందం ఆత్మానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.